డేటా టైప్స్ మాడ్యూల్లో అట్లా ఈరోజు క్లాస్లో మనం ఒక క్విజ్ సాల్వ్ చేద్దాం. వేరియబుల్స్ పైన ఒక క్విజ్ సాల్వ్ చేద్దాం. సరే, ఒక 5-6 MCQs ఉంటాయి. అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసరికి కనిపిస్తుంది నీట్గా. ఓకే, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? ఎక్స్ అనే వేరియబుల్ లోపల 3 స్టోర్ చేసిండు, వైలో వేరియబుల్ లోపల 1 స్టోర్ చేసిండు. ఆ రెండింటిని సమ్ చేసిండు. ఎక్స్ ప్లస్ వై ఏంటి అవుతుంది? +3+1 4 వస్తుంది ఆన్సర్. సో అదే కరెక్ట్ వస్తుంది. సిన్స్ ఎక్స్ లోపల అండ్ వై ఇన్స్లైజ్ విత్ ఇంటీజర్ వాల్యూస్, ఇట్ పర్ఫార్మ్ అడిషన్స్ ఆన్ నంబర్స్ అండ్ ప్రింట్ ద రిజల్ట్స్. అదే జరిగింది. మీరు పాస్ చేసి ఏంటి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్ చదవండి. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద కోడ్? ఏ లోపల 3 స్టోర్ చేసిండు, బి లోపల 1 స్టోర్ చేసిండు, ఆ రెండు సమ్ చేసిండు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ వేరియబుల్ లోపల 3 స్టోర్ చేసిండు, బి వేరియబుల్ లోపల 1 స్టోర్ చేసిండు. వేరే ఇక ప్రింట్ స్టేట్మెంట్లో ఏ అండ్ బి లేదు, మళ్ళీ ఎక్స్ అండ్ వై ఉంది. సో ఏమొస్తుంది అవుట్పుట్? ఇక్కడ ఎక్స్ అనే వై అనే రెండు వేరియబుల్ డిక్లరేషన్ అయినప్పుడు అవుట్పుట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? 31 కానీ 31 కానీ 4. సో ఇట్స్ కంపేర్ ఎర్రర్. ఒకవేళ మీకు ఆన్సర్ ముందే తెలిసి ఉంటే, ఐ మీన్ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇక్కడ పాస్ చేయండి, క్వశ్చన్ చూడండి, ఆన్సర్స్ ఆప్షన్స్ చూడండి. టైం ఫ్రేమ్ ఉంది, ఇప్పుడు 1 minute 33 seconds అవుతుంది. పాస్ చేసి అక్కడ సొల్యూషన్ పెట్టేయండి చాలు. నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. మీరు ఎన్ని కామెంట్స్ పెడితే అన్ని కామెంట్స్ పెట్టుకోమని నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అప్పుడు మీకు సరే నేను చేసే కరెక్ట్ మీకు ఎంతవరకు అర్థమైందని మీకు కూడా అర్థమవుతుంది. సరేనా? నాకు కూడా అర్థమవుతుంది. ఎంతమంది వ్యూస్ చూస్తున్నాడు, కామెంట్స్ చేస్తున్నాడు అట్లా. ఓకే, నీకు అదే కానీ. ఎందుకంటే అక్కడ ఎక్స్ అండ్ వైని డిక్లేర్ అయినప్పుడు, ఇస్టైజ్ అయినప్పుడు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఎక్స్ప్రెస్ వై ప్రింట్ చేస్తే కొడితే 4 కానీ 31 కానీ 31 ఏమైనా వస్తుంది? సో ఇట్స్ నాట్ ఫేర్, నీకు రాదు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్? ఎక్స్ లోపల ఎక్స్ వేరియబుల్ లోపల 5, వై వేరియబుల్ లోపల 2. సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఎక్స్ ప్లస్ వై వేసాడు. సో జరిగితే సమ్ ఆపరేషన్ అంటే 5+2, ఎక్స్ లోపల 5 వై లోపల 2 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఏంటి అవుతుంది? 7 అవుతుంది. ఆ 7 బైలో స్టోర్ అయింది, సమ్ లోపల స్టోర్ అయింది. సో దాన్ని సమ్ని ప్రింట్ చేస్తున్నారు. సో ఆ సమ్ ప్రింట్ చేస్తే ఆన్సర్ 7 వస్తుంది. అదే కనిపిస్తుంది కదా. ఏమన్నా కనిపించకపోయినా ఏమైనా ఉందా? నాకు ముందే చెప్తే నేను వచ్చే వీడియోస్ నేను జూమ్ చేశాను, నా కంట్రోల్+ కొట్టాను, చేస్తాను అనమాట. ఈ కోడ్ ఈ ఆన్సర్ క్వశ్చన్ బాగుంది చూడండి. రీఅరేంజ్ దిస్ కోడ్ సో దట్ అవుట్పుట్ విల్ 5. సో ఇది జరుగుతాయి అనమాట. ఇట్లా జరుగుతాయి, ఇట్లా అరేంజ్ చేయమన్నారు. సో దట్ అవుట్పుట్ 5 రావాలంట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఏ అండ్ బి వాడు ఆల్రెడీ డిక్లేర్ చేసిండు, 3 and 4 డిక్లేర్ చేసిండు. సో 3+4 ఎంత అవుతుంది? 3+1 ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 ఎక్కడ స్టోర్ అవుతుంది? సమ్లో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 1 అంటే 4+b అన్నట్టు. అంటే 4+1 ఏంటి అవుతుంది? 5 అవుతుంది. అప్పుడు ఈ సమ్లో స్టోర్ అవుతుంది. అప్పుడు ప్రింట్ సమ్. అర్థమవుతుందా? వేరియబుల్ అనేది చేంజ్ చేయొచ్చు మనం. ముందు ఒక డిక్లేర్ చేసి ఆపరేషన్ చేసినట్టు వేరియబుల్ అప్డేట్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పాలి. ఓకే, ఏం లేదు అక్కడ. అది రీఅరేంజ్మెంట్ ఆఫ్ కోడ్ అన్నారు. సో దట్ అవుట్పుట్ 5 రావాలంట. ఏ 3 ఉంది, బి 1 ఉంది. సో ఆ రెండు సమ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో సమ్ లోపల 4 ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు అది 5 రావాలంటే అవుట్పుట్. ఇక్కడ మనకి ఇంకో స్టేట్మెంట్ ఉంది. ఏంటిది? సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ బి. అంటే 4 + బి వాల్యూ ఎంత? 1. సో సమ్లో 4 ఉంది, బి వాల్యూ 1. ఆ రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది, 5 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన 5 అనేది ఇక్కడ ఇక్కడ కొత్త సమ్లో స్టోర్ అవుతుంది. ఆ ప్రింట్ చేస్తే నీకు 5 వస్తుంది. అట్లా ఇప్పుడు చూడు. అదే అనమాట. ఓకే, senior basic question. A developer wrote this line: is admin true అని. సో ఈస్ వ్యాలిడ్ ఇన్ ప్యాటర్న్ వై ఆర్ వై నాట్. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే వ్యాలిడే, కానీ ఇక్కడ లాస్ట్కి ట్రూ పక్కన డాట్ పెట్టిండు, తప్పు అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే అందుకే నాట్ వ్యాలిడ్ అని రాస్తా. రాసి ఎందుకంటే నాట్ వ్యాలిడ్ బికాస్ there is an full stop
ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ట్రూ. ఎందుకంటే టూ అనేది వచ్చేసి వడ్డ పెట్టాలి, మళ్ళీ ఫుల్ స్టాప్ ఎందుకు? రాంగ్ అంట. ఆన్సర్ ఏంటిది? నాకు అర్థమైంది. సో బేసిక్గా మనం ఏమనుకుంటాం, వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇలా వ్యాలిడ్ ట్రూ అంటే నేను ఆ ఫుల్ స్టాప్ సైడ్ పోయాను. కానీ యాక్చువల్గా ఏంటంటే ముచ్చట, ఇది బూలియన్ ఏంటంటే బూలియన్ ఉంటాయి కదా, బూలియన్ డాట్ టైప్స్ రెండు ఉంటాయి, ట్రూ ఒకటి, ఫాల్స్ ఒకటి. పైథాన్ లోపల ఇట్లనే డిక్లేర్ చేయాలన్నమాట. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలా, థర్డ్ అన్ని స్మాల్ ఉండాలి. ఇట్లా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతా స్మాల్. నేను లేకపోతే నేను ఇట్లా చేస్తా, క్యాప్స్లో రాస్తా, TRUE FLASC ఫాల్స్ ఇట్లా రాస్తా అంటే రాంగ్ అనమాట. ఇది డబ్ల్యూ రాంగ్, ఇది కరెక్ట్ అనమాట. ఇట్లా ఫస్ట్ కేస్ సెన్సిటివ్ ఉంటుంది. బూలియన్ ఆపరేషన్స్, బూలియన్ సెన్సిటివ్. దిస్ ఈస్ వ్యాలిడ్. అట్లా ఇది ముచ్చట. అందుకే ఈ ఇట్లా మొత్తం క్యాప్స్లో ఉండదు అనమాట. ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ ఉండాలి, మిగతా స్మాల్ ఉండాలి. అది బూలియన్ పైథాన్ లోపల. నాకు గుర్తుపెట్టుకోండి.